నమస్తే, నేను వసంత లక్ష్మి, గిన్నీస్ రికార్డ్ హోల్డర్, యోగా మాస్టర్ ట్రైనర్, వెయిట్ లాస్ స్పెషలిస్ట్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా నేనే చేసిస్తాను. ఎవరి హెల్త్ ఇష్యూని బట్టి వాళ్ళకి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇవ్వబడుతుంది. బరువు తగ్గాలి అనుకుంటే అది పెద్ద సమస్యే కాదండి. చాలా డైట్ ప్లాన్స్ కోసము వేలు ఖర్చు పెట్టి అసలు బరువు తగ్గని వాళ్ళందరూ మన యోగా క్లాసెస్లో జాయిన్ అయ్యి మనం చెప్తున్న ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ, ఆహార నియమాలని పాటిస్తూ ఎంతమంది 100 కేజీలు 120 కేజీల నుంచి 30, 40, 50 కేజీలు వెయిట్ తగ్గుతూ వచ్చారంటే మిరాకిల్గా జరుగుతుంది. ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అందరూ ఫుడ్ మానేయమని చెప్తారు. భోజనం మానేసి మనం ఏం సాధిస్తాం జీవితంలో? భోజనంతో తయారైంది ఈ శరీరం. భోజనాన్ని పూర్తిగా మానేస్తే వీక్ అయిపోమా? ఇప్పుడు యంగ్ ఏజ్లో కాబట్టి వాళ్ళు 1 స్పూన్ ఫుడ్, 2 స్పూన్లు ఫుడ్, 2 స్పూన్ల కర్రీలు ఇలా ఇస్తారు, తింటారు, పర్వాలేదు, ఎనర్జెటిక్గానే ఉంటారు. 60+, 50+ వచ్చిన తర్వాత మజిల్ లాస్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కంప్లీట్గా హెయిర్ ఊడిపోవడం, పళ్ళు వీక్ అయిపోవడము, బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తే వాళ్ళని వెళ్ళి మీరు అడగగలుగుతారా? ఆరోగ్యంగా బరువు తగ్గాలి. మన శరీరానికి ఎంత బరువు కావాలి అన్నది శరీరానికి తెలుస్తుంది. ఎంత ఆహారం తీసుకోవాలన్నది కూడా తెలుస్తుంది. తినే ఆహారాన్ని తగ్గించడం కాదు, తినే ఆహార పద్ధతిని మార్చుకోవాలి. ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఎంత తినచ్చు, ఏ సమయంలో తినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మినిమం 70% ఆఫ్ పొట్ట నిండకపోతే మనసు అంతా ఫుడ్ మీదే ఉంటుంది. క్రేవింగ్స్ ఎక్కువైపోవా? మినిమం తినవలసిన ఆహారాలని తీసుకోవాల్సిందే. తినే సమయాన్ని మార్చుకోవాలి, ఎలా తినాలి అనేది తెలుసుకోవాలి, ఏ ఆహారాన్ని తినాలి, ఇవన్నీ కూడా నేను మీకు పర్సనల్గా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎలాంటి ఆసనాలు చేస్తే తొందరగా మనము బరువు తగ్గచ్చు అన్నది కూడా బాగా హై ఇంటెన్సిటీ యోగా ప్రాక్టీస్ అనేది చేయిస్తాం. అందుకనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. యంగ్గా ఎనర్జెటిక్గా కనిపించగలుగుతారు. 60+ ఉన్న వాళ్ళు కూడా యోగా చేస్తున్నారండి. యంగ్స్టర్స్ అందరూ కూడా భయపడుతున్నారు బరువు ఉన్నాము అని. ఎందుకు భయం? అసలు ఆహారమే మనకు ఔషధం లాంటిది. డైట్ ప్లాన్ తోటే మీరు 50% వెయిట్ తగ్గిపోతారు. రిమైనింగ్ 50% యోగాతో చాలా ఈజీగా తగ్గిపోతారు. సరే, ఫస్ట్ ఎలాంటి ఆసనాలు చేయాలో తెలుసుకొని లాస్ట్లో ఆహార నియమాలు ఏంటో కూడా తెలుసుకుందాం. చాలా సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ బేసిక్ లెవెల్లో, బిగినర్ లెవెల్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ సింపుల్ ప్రాక్టీసెస్ సరిపోతాయి. చూడండి, స్లోగా ఫస్ట్ సైడ్స్ మీద ఎఫెక్ట్ వచ్చేలాగా. మనకు అన్నిటికంటే బాగా తగ్గేది సైడ్స్. తొందరగా ఇంచ్ లాస్ బాగా కనపడుతుంది. వెయిట్ కంటే కూడా ఇంచ్ లాస్ పర్ఫెక్ట్గా మనం తగ్గించుకోవచ్చు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఒక 10 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి. సైడ్ బెండింగ్స్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్, ఇలా ఫార్వర్డ్కి వెళ్ళిపోతారు బాగా బెండ్ అయిపోయి. అది రాంగ్ థింగ్. చూడండి, హిప్ని స్లోగా సైడ్ చేసుకొని మనం అప్పర్ బాడీని మాత్రమే బెండ్ అవ్వాలి. మనకు స్ట్రెచ్ అనేది చాలా చక్కగా రావాలి. అసలు 10 సెకండ్స్ 15 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండలేనంత స్ట్రెచ్ వస్తుంది. అప్పుడు మనకు ఫ్యాట్ బర్నింగ్ బాగా జరుగుతుంది. ఇలా ఈ స్ట్రెచ్చింగ్స్లో మినిమము 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అలా మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు నేను చూపిస్తున్న టెక్నిక్ తోటి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మంచి రిజల్ట్. ఇంచ్ లాస్ ఎంత బాగా వస్తుందో చూడండి. నాజూకైన నడుము చక్కగా వస్తుంది. స్లోగా హిప్ని మనం ఎంత బాగా హిప్ని చూడండి, నేను రైట్కి పుష్ చేస్తున్నాను, అప్పర్ బాడీని లెఫ్ట్కి పుష్ చేస్తున్నాను. డీప్ బ్రీతింగ్. 2 మెయింటైన్ చేయాలి. 4, 6, 8, 10, 12. డీప్ బ్రీతింగ్. స్టార్టింగ్లో 10 కౌంట్స్, 12 కౌంట్స్ ఎనఫ్. తర్వాత రిపీట్ చేయండి, ఎక్కువసార్లు రిపీట్ చేయండి. తర్వాత చూడండి, ఇంచ్ లాస్ కోసం ఇంకొక ప్రాక్టీస్. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్పైన్ని కొంచెం రిలాక్స్ చేసుకొని స్లోగా హిప్ని మెల్లగా సైడ్కి పుష్ చేసుకొని అప్పర్ బాడీని డౌన్ చేసుకోవాలి. ఇలా సైడ్ బెండింగ్స్కే రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనము ఇంచ్ లాస్ అనేది జరుగుతుంది. స్ట్రెచింగ్ వల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇన్హేల్, సెంటర్ అలా కాకుండా మనం సైడ్ బెండింగ్ చేస్తున్నాం కదా, బాగా చేసేసేయాలని కింద వరకు వెళ్ళడం వల్ల నో యూజ్ అండి. స్లోగా లెఫ్ట్. 2, 4, 6, 8, 10,
12. ఇన్హేల్ సెంటర్. ఇవి బిగినర్ లెవెల్లో. ఈ 2 సైడ్ బెండింగ్ వేరియేషన్స్ చాలు. చాలా సింపుల్గా రిలాక్సింగ్గా మనకు సైడ్స్ మీద ఎఫెక్ట్ వచ్చి ఇంచులాస్ అనేది జరుగుతుంది. తర్వాత వాల్ దగ్గర కొన్ని స్ట్రెచెస్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్ని ఇలా వాల్కి సపోర్ట్ తీసుకుని, ఫ్రెషర్స్ కాబట్టి వాల్ సపోర్ట్ తీసుకున్నారంటే ఎక్కువ స్ట్రెచ్ చేయొచ్చు. చూడండి, స్లోగా రైట్ లెగ్ని పైకి, తర్వాత అప్ బ్యాక్కి. 1 2 3 4 5. ఇలా మీరు మినిమమ్ 10 కౌంట్స్ ముందుకి పొట్టకి బాగా ప్రెషర్ ఇచ్చి పైకి, తర్వాత బ్యాక్కి హిట్ చేస్తారు. ఇలా మెయింటైన్ చేసి ప్రాక్టీస్ ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఒక 10 కౌంట్స్ వరకు ఉండండి. సేమ్ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5. మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు ఎల్బోన్ డౌన్ చేసుకొని చేయొచ్చు, లేదా ఇంకొంచెం లెగ్ బ్యాక్ తీసుకొని స్ట్రైట్గా కూడా మెయింటైన్ చేయొచ్చు. చూడండి, ఇలా మనకు పొట్ట మీద, థైస్ మీద, లెగ్ మీద మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాక్టీసెస్ ఏంటి అంటే మనకి ఇంచు లాస్కి చాలా బాగా సపోర్ట్ అవుతాయి. తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని ట్విస్టింగ్స్ స్లోగా ఎంత నడుము తిప్పగలిగితే అంత తిప్పాలి. 1 2 3 4. మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. రిలాక్సింగ్గా స్పైన్ స్ట్రెంథనింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాక్టీస్ల వల్ల. 2 4 6 8 10. డీప్ బ్రీతింగ్. ఎస్, ఇలా మినిమం 2 to 3 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత సైడ్స్కి ఇంచులాస్ ప్రాక్టీసెస్ కదా, మనం సైడ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాం. స్లోగా వాల్కి టచ్ చేసి వాల్ని మనం పుష్ చేస్తున్నట్లు సైడ్కి ఎంత వీలైతే అంత చక్కగా మెయింటైన్ చేయొచ్చు. డీప్ బ్రీతింగ్స్ తోటి రిలాక్సింగ్గా ఒక మినిమము ఒక 10 సెకండ్స్ నుంచి 1 minute వరకు కూడా ఉండొచ్చు. వాల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువ టైం ఉండగలుగుతాము. చూడండి, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇలా ఎక్కువ టైం ఉండండి. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఇలా క్రాస్గా మనకు నడుము మీద మంచి మడత వచ్చేలాగా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేసుకోండి. ఇది కూడా మినిమం ఒక 20 సెకండ్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఆపోజిట్ సైడ్ ట్విస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ట్విస్టింగ్ అన్నది రిలీజ్. ఇలా వాల్ సపోర్ట్ తోటి రెగ్యులర్ ప్రాక్టీసెస్ బాగా చేశారనుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను చెప్పినట్లు ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. మనం తీసుకుంటున్న టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మనసులో ఫస్ట్ గట్టిగా నేను మంచి ఆహారాన్ని తీసుకుంటాను, మంచి యోగ సాధన చేస్తాను, మంచి నిద్ర బాడీకి ఇస్తాను, ఇలా రిలాక్సింగ్గా కనుక చేయగలిగారు అంటే ఖచ్చితంగా మీరు బరువు తగ్గగలుగుతారు. ఆహార నియమాలు ఎలాంటివంటే లేట్ నైట్ అస్సలు తినకూడదు. నేను ఒక టైమింగ్ ఇస్తాను. బాడీ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ స్కెడ్యూల్ని బట్టి టైమింగ్ అనేది ఇస్తాను. కొంతమందికి 8 అవర్స్లో తినండి అంటాను, కొంతమందికి 9 అవర్స్, కొంతమందికి 10 అవర్స్. ఇలాగా వాళ్ళ స్కెడ్యూల్ని బట్టి ఈ అవర్స్లో మాత్రమే మీరు తినండి అని చెప్తాను. ఎలాంటి ఫుడ్ తినాలన్నది కూడా కస్టమైజ్ చేసి ఇస్తానన్నమాట. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా మినిమం 7 PM తర్వాత అస్సలు ఎవ్వరికి ఫుడ్ అనేది ఇవ్వరు. అలా కనుక చేస్తూ వచ్చారంటే చాలా బాగా మీరు తగ్గిపోతారు. మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియంట్స్ బాగా ఉండాలి, క్యాలరీ తక్కువ ఉండాలి, ఫైబర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, మంచి ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది, మనకు ఫ్యాట్ బర్నింగ్, క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి అనమాట. ప్రోటీన్ ఫుడ్ తొందరగా ఆకలేదు, క్యాలరీస్ దానికి బర్న్ చేయాలంటే కూడా, డైజెస్ట్ చేయాలంటే కూడా చాలా క్యాలరీస్ అవుతాయి. ఆటోమేటిక్గా మనకు ఇంటర్నల్ సిస్టమ్ కూడా బాగా క్లెన్స్ అవుతుంది. ఇలాంటి ఆహార నియమాలను పాటిస్తూ బరువు తగ్గడం చాలా ఈజీ. అస్సలు కంగారు పడద్దు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.